ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ, వ్యాపార, న్యాయవాదులతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ పై కేసీఆర్ ను సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు కేసీఆర్. సిట్ నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా నోటీసులు జారీ చేశారని ఫైర్ అయ్యారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరికాదన్నారు. సిట్ రూల్స్ ఉల్లంఘించిందన్నారు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానన్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దిష్టిబొమ్మల దహనం చేయాలని పార్టీ ఆదేశించింది. తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ప్రతిపక్ష నేతను వేధించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించడం పైశాచిక ఆనందమని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ విచారణపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలామంది వ్యక్తులను అయితే సిట్ అధికారుల బృందం విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో కేసీఆర్ను విచారణ చేసేందుకు సిట్ అధికారుల బృందం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తే కేసీఆర్కు నోటీసులు అందిన క్రమంలో అయితే మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులకు అందుబాటులో ఉంటానంటూ కూడా కేసీఆర్ లేఖ ద్వారా తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే కేసీఆర్ విచారణకు సంబంధించి గత 4 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన క్రమంలో తాను హాజరు కాలేకపోతున్నాను, మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి అభ్యర్థులకు బీఫామ్లు అందజేసేటువంటి విషయంపై అయితే తనకు బాధ్యతలు ఉన్నాయని చెప్పడంతో అయితే లేఖను గమనించినటువంటి ఒక సిట్ అధికారులు మరొక లేఖను నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం శుక్రవారం రోజు సాయంత్రం నందినగర్లో ఉన్నటువంటి తన నివాసంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే నోటీసులకు అనుగుణంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేయబోతా ఉన్నారు సిట్ అధికారులు. మనం ముఖ్యంగా చూస్తే ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసును పురోగతి సాధించడమే లక్ష్యంగా, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఛార్జ్షీట్ వేయడం, కేసు పురోగతిలో భాగంగా అయితే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు ఇటీవల బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ నాయకులు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావులను కూడా విచారణ చేయడం జరిగింది. వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారి స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారుల బృందం విచారించబోతా ఉంది. ఈ క్రమంలో నోటీసులలో నందినగర్లో కానీ లేదంటే సిట్ కార్యాలయంలో కానీ విచారణ చేయాల్సి ఉండగా తనకే అవకాశం ఇస్తున్నామని సిట్ అధికారులు పేర్కొన్న క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను విచారణ చేయాలంటూ చేసినటువంటి ఒక కేసీఆర్ అభ్యర్థనను నిరాకరించినటువంటి సిట్ అధికారుల బృందం ఇటు ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి ఇంటి వద్దే విచారణ చేసేందుకు సిట్ అధికారుల బృందం సిద్ధంగా ఉందని తెలపడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు, ఎందుకంటే ఎర్రవల్లిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ సంబంధించినటువంటి యొక్క మెటీరియల్స్ని అక్కడికి తీసుకువెళ్ళలేని క్రమంలోనే నందినగర్లో విచారణ చేస్తున్నట్లయితే ఇటు సిట్ అధికారుల బృందం తేల్చి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు నందినగర్లోని ఇంటికి 2వసారి నోటీసులు అంటించడాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఖండించడం జరిగింది. తాను ఇంటి వద్ద గోడలపై పోస్టర్లు అతికించారంటూ కూడా తాను ఇటు తన యొక్క వ్యతిరేకతను తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే చూస్తే సిట్ అధికారులు మాత్రం మొదటి నుంచి ఒకే స్టాండ్పై ఉన్నారు. కేసీఆర్కు సంబంధించినటువంటి అడ్రస్ నందినగర్ అనే ఉంది. సో తను శాసనసభ్యుడిగా కూడా నందినగర్ నివాసం సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్న క్రమంలో నందినగర్లోనే నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు సిట్ అధికారుల బృందం చెప్పిన క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తనకు చట్టం పైన గౌరవం ఉందని, తన ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసన సభ్యుడిగా, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా తనకున్నటువంటి ఒక గౌరవంతో లాపై తనకున్నటువంటి ఒక గౌరవంతోనే ఈరోజు మధ్యాహ్నం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆందోళనకు పిలుపులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేసీఆర్ను తన ఇంటి వద్ద విచారణ చేయబోతున్న క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు చట్ట వ్యతిరేకంగా, అదేవిధంగా కుట్రపూరితంగానే విచారణ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వారి యొక్క నిరసనను తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఆందోళనలు జరగకుండా, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఇటు పోలీసు భద్రత పెంచాలంటూ కూడా ఇటు తెలంగాణ డీజీపీ
ఇటు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేసీఆర్ను విచారణ చేయబోతున్న సందర్భంలో అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అదేవిధంగా బంజారా హిల్స్ తదితర ప్రాంతాలలో పోలీసులను భారీ భద్రత మోహరించడం జరిగింది. అంతేకాకుండా నందినగర్ నివాసానికి చుట్టుపక్కల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అదేవిధంగా ప్రజలకు సంబంధించి అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆందోళన లేకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది. అపర్ణ.